ఇది చాలామంది మిస్ అవుతున్న గవర్నమెంట్ జాబ్ అప్డేట్. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే. జిల్లా కోర్టు నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజయ్యింది. ఇలాంటి అప్డేట్స్ మీరు తరచూ చూస్తుంటే ముందుగానే వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే చివరి వరకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ నోటిఫికేషన్ అన్ని జిల్లాలకు కాదు, జిల్లావారీగా రిలీజవుతుంది. అందుకే మీరు ఏ జిల్లా వాళ్లైతే ఇప్పుడే కామెంట్లో మీ జిల్లా పేరు రాయండి. మీ జిల్లాకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను అప్డేట్ ఇస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్. చాలామంది ఇక్కడే తప్పు చేస్తున్నారు. మరొక షాకింగ్ పాయింటేంటంటే 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివిన వాళ్లకే జాబ్సున్నాయి. 10వ తరగతి కంటే ఎక్కువ చదివితే ఎలిజిబుల్ కాదు. అంటే ఇంటర్ ఫెయిల్ అయినా అప్లై చేయొచ్చు, ఇంటర్ పాస్ అయితే మాత్రం అప్లై చేయలేరు. ఇలాంటి క్లారిటీ మీకు రెగ్యులర్గా కావాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ అఫీషియల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మాత్రమే చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఎవరు అప్లై చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఎంత, ఏ పోస్ట్లకు ఎంత శాలరీ, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చెయ్యాలి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళుదాం. ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలన్నమాట. సో ఇదే మనకి అప్లికేషన్ ఫామ్. నోటిఫికేషన్లోనే 6th పేజ్లో వీళ్లు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింటౌట్ అయితే తీసేసుకోండి. సో ప్రింటౌట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు ఇక్కడ రైట్ సైడ్లో పైన బాక్స్ కనిపిస్తోంది కదా, ఈ ప్లేస్లో మీరు మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయండి, క్యాపిటల్ లెటర్లో. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ, ఒకవేళ మ్యారీడ్ ఉమెన్ అయితే మీ యొక్క హస్బెండ్ నేమ్ అనేది రాయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్తో పాటు ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది రాయాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది రాయండి, ప్రెజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్. తర్వాత మీరు జెండర్ అనేది రాయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఏజ్ వచ్చేసి July 1, 2025 కైతే కన్సిడర్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇండియన్ అని చెప్పేసి రాయాలి. తర్వాత రిలీజియన్. సో మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఆ యొక్క రిలీజియన్ రాయాలి. తర్వాత మీరు ఏ క్యాస్ట్కి చెందినవాళ్లు, తర్వాత మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందా. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పేసి, లేకుంటే నో అని చెప్పేసి రాయాలి. తర్వాత మీరు లోకలా, నాన్ లోకలా. ఇక్కడ మనకి లోకల్ అండ్ నాన్ లోకల్ ఇద్దరికీ అవకాశం ఉంది. ఒకవేళ మీరు లోకల్ అయితే లోకల్, లేకుంటే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని చెప్పేసి రాసేసి, ఫైనల్గా మీరు ఇక్కడ ఏంటంటే మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ప్రింట్ వేసేసి, తర్వాత మీరు ఎప్పట్నుంచి ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేషన్ అంటే ఇక్కడ ఏం లేదు, మీ యొక్క విలేజ్ నేమ్ రాయండి. తర్వాత డేట్ వచ్చేసి మీరు ఏ రోజైతే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అనేది రాసేసి సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్లో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి, జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే 34 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లైతే 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్లైతే 44 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ జిల్లా వాళ్లైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చన్నమాట. క్వాలిఫికేషన్స్ విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ అంటే కోర్ట్ అటెండర్ ఉద్యోగాలైతే భర్తీ చేస్తున్నారు. వీటికేంటంటే జస్ట్ మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th క్లాస్ షల్ నాట్ బీ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీరు 10th క్లాస్ అనేది చదివితే సరిపోతుంది, కాకుంటే మీరు ఒకవేళ ఇంటర్ చదివితే మాత్రం నాట్ ఎలిజిబుల్ అన్నమాట. అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. అంటే మీరు ఇంటర్ ఫెయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, కాకుంటే ఇంటర్ పాస్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్. డ్రైవర్ ఉద్యోగాలకు కూడా మనకేంటంటే మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండండి. సో డ్రైవింగ్కి సంబంధించి మీకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, వీటికి సంబంధించి మీకు అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి, డ్రైవింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీకు తెలుగుకి సంబంధించి ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. దాంతోపాటుగా బేసిక్ ఇంగ్లీష్ వచ్చినా పర్వాలేదన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ సీనియర్ సూపరింటెండెంట్ అండ్ హెడ్ క్లర్క్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికొచ్చేసి ఏంటి అంటే మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసైతే చెప్తున్నారు. ఇది మనకి గడిచినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. అయితే డ్రైవర్ ఉద్యోగాలకొచ్చేసి మాత్రం డ్రైవింగ్కి సంబంధించి మీకు టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మిగతా పోస్టులకు మాత్రం డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయితే ఎంత శాలరీ ఉంటుందంటే ఇక్కడ మనకి హెడ్ క్లర్క్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికొచ్చేసి మీకు ఎవ్రీ మంత్ కూడా 40,000 శాలరీ పే చేస్తారు. డ్రైవర్ ఉద్యోగాలకి 19,500, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి 15,600 అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్లే క్లియర్గా ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ లేకుండా రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద మిమ్మల్ని ఇనీషియల్గా అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడ నుంచి వచ్చింది అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది. మనకి జిల్లాల వారీగా వరుసగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. మీకు ప్రతి జిల్లా అనేది కవర్ చేస్తున్నాను కాబట్టి మర్చిపోకుండా మీరు వీడియోని లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది డెఫినెట్గా అయితే కమెంట్ చేయండి. ఒకవేళ మీరు కమెంట్ చేయకపోతే నాకు తెలియదు మీ జిల్లాకి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా నేను అందిస్తాను కాబట్టి మర్చిపోకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేసి వాళ్లకి ఇచ్చినటువంటి అడ్రస్కు మీరు పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే జనవరి 12 వరకైతే టైం ఉంది. సో మీరు జనవరి 12 వరకు అప్లై అయితే చేసేసుకోవచ్చన్నమాట. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లా వాళ్లైనా సరే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. బై వే ఆఫ్ పోస్ట్ ఆర్ బై వే ఆఫ్ కొరియర్ అంటే మీరు కొరియర్ ద్వారా పంపించొచ్చు, లేదు అంటే పోస్ట్లో కూడా పంపించొచ్చన్నమాట. అడ్రస్ వచ్చేసి పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మంచిర్యాల అని చెప్పేసి ఇచ్చారు. మీరు సీల్డ్ కవర్లో ఆ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్, అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి వాళ్లకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కు అయితే మీరు అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్లో లేదంటే కొరియర్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించొచ్చన్నమాట. సో ఇలాంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, క్యాస్ట్, ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఉంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, మీ యొక్క బోనఫైడ్స్ ఉంటాయి కదా అది కూడా అటాచ్ చేసేసి దాంతోపాటుగా పోస్ట్ ఆఫీస్లోనే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ కవర్ తీసుకొని దానిమీద రిజిస్టర్డ్ పోస్టల్ కవర్కి సంబంధించి 75 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించేసి దాంతోపాటు అది మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. జనవరి 12 వరకైతే టైం ఉంది. ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే వీలైనంత తొందరగా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటుగా మిగతా జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసేసి మరి అప్లికేషన్స్ అనేవి పంపించే ప్రయత్నం చేయండి. సో మీకు ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్గా గానీ ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి గానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ రూపంలో అయితే తెలపండి. అప్లై చేయడానికి మాత్రం మీరు ఎక్కడా కూడా డీడీ తీయడం గానీ అలాంటివి ఏమీ లేదు, ఫీ అయితే లేదన్నమాట. ఓన్లీ పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి. ఇంకా ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి డౌట్ ఉన్నా కమెంట్లో తెలపండి. ఇలాంటి ఎగ్జామ్ లేని గవర్నమెంట్ జాబ్స్ మిస్ కాకూడదంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి, మీ జిల్లా పేరు కమెంట్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.